5 ఏళ్ల పాటు వైసీపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మళ్లీ సీఎంగా జగన్కు అవకాశం కల్పించాలని భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసితో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చా, నన్ను ఆశీర్వదించి ఒక అవకాశం కల్పించాలని కోరారు. విశాఖ ఎంపీగా పోటీ చేయాలని నన్ను జగన్ పంపారని, తనకు పూర్తి మద్దతుగా ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరు సైతం ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాలు అందితేనే మాకు ఓటు వేయండి అంటూ ఓట్లు అడిగే పరిస్థితి ఉందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గతంలో చాలాసార్లు పార్లమెంట్ మెంబర్గా మన సత్యబాబు గారు మిస్సెస్గా వచ్చారు. కానీ వాళ్ళ ఎంపీ అభ్యర్థిగా మన భీమిలి నియోజకవర్గంలో మొట్టమొదటిగా మీ గ్రామం నుంచి ఇక్కడ స్టార్ట్ చేయడం మనందరూ సంతోషం. గట్టిగా ఒకసారి చప్పట్ల ద్వారా మనందరూ స్వాగతం పలుస్తుంది కోరుతాం మేడం గారు. ఆవిడ చాలా ఉన్నత విద్యావంతురాలు, డబుల్ పిహెచ్డీ చేశారు, 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు. గతంలో నేను భీమిలి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆవిడ విజయనగరం ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్లో మన సమస్యలు ఎన్నోసార్లు మరి ప్రస్తావించారు ఆవిడ. అఫ్కోర్స్ సత్యబాబు గారు మిస్సెస్ అయినా ఇండిపెండెంట్గా బాగా చదువుకున్న వ్యక్తి. మరి చాలా అన్నిటికంటే ఇంపార్టెంట్ మన మీకు అందరికీ తెలిసి విజయనగరం పేడతల అమ్మవారు. ఆవిడ చూస్తే నాకు అలానే గుర్తు వస్తారు. అమ్మవారు లాగా మహాభక్తి పర్వాలు. మన ఆవిడ జీవితంలో ఓటం అనేది లేదు, ఆవిడకి జీవితంలో ఓటం అనేది లేదు. మన అన్నయ్య గారికి కూడా ఇంటికి పెద్ద కోడలో ఒక మహిళగా, గృహిణిగా, ఒక పార్లమెంటేరియన్గా, ఒక రీసెర్చ్ స్కాలర్గా, విద్యావేత్తగా షీఈ్ అ మల్టీఫేరియస్ పర్సనాలిటీ. ఒక భారతీయ మహిళ ఎలా ఉండొచ్చో నిదర్శనం ఆవిడ మన అందరికీ ఆదర్శం. అలాంటి ఆదర్శమూర్తిని వాళ్ళు మనందరికీ పార్లమెంట్ సభ్యురాలుగా జగన్మోహన్ గారు పంపించారు. మరి చాలా సంతోషం. మరి ఇవాళ అమ్మ ఇక్కడి నుంచి మొదలు పెట్టడానికి కూడా కారణం ఉంది. ఈ రాజు తాళవలస గ్రామం అమ్మ 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోవడం ఉండేది. 83 నుంచి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఇక్కడ. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ గారి నాయకత్వంలో ఇప్పుడే శనివారం గారు మాట్లాడారు కదా, సర్పంచ్గా మనం గెలిచాం, ఎంపీపీగా మన మండలంలో గెలిచాం, ఎంపీటీసీ గెలిచాము మండలం అంతా కూడా. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగనటువంటి ఆ గ్రామ స్వరాజ్యం సమాజం ఏదవుతుందో అదొక జగన్మోహన్ గారితోనే సాధ్యమవుతుంది. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఈ రోజున రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరి విసులుబాటు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ అందరూ కూడా తప్పనిసరిగా ఇవాళ రాజ్యాధికారాన్ని మనందరికీ వాటా ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరినీ గతంలో పాలకులు ఓట్ బ్యాంక్ అని చూశారు, కానీ ఎప్పుడు కూడా వీళ్ళ ఓట్లు వేయించుకుని పల్లకీలు ఊరేగారు, కానీ వీళ్ళని పల్లకి ఎక్కించాలని ఇప్పుడు ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజున ఎంపీ సీట్లు కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ, మేయర్లు కానీ, సర్పంచ్ దగ్గర మొదలు పెట్టుకుని అన్నీ కూడా ఎక్కువ భాగం, సహభాగం బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇక్కడంతా కూడా మీ ఆడపడుచుగా ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడానికి వచ్చాను. నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వదినమ్ములు, అమ్మలకు అందరికి కూడా పేరు పేరున మా పత్రికా సోదరు, మీడియా సోదరులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పేరు పేరున అందరికీ. మరి పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు, ఈరోజు కొత్తగా నేను చెప్పడం గురించి కాదు, కానీ ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసిన ముఖ్యమంత్రి గారు వారు రేపు రానున్న ఎన్నికల్లో నాకు కూడా అవకాశం ఇచ్చి మరి గతంలోని 2 సార్లు ఎంపీగా బొబ్బిలి విజయనగరం చేసిన తర్వాత ఈసారి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయమని చెప్పి వారు కూడా నాకు మరి అవకాశం కల్పించి ఈరోజు రేపు రానున్న ఎన్నికల్లో నేను కూడా నిలబడ్డానని చెప్పని మరి దానికి మీ అందరి తాలూకా సహాయ సహకారం, ఆశీస్సులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మనందరం కూడా ఉండాలని చెప్పేసి మరి మీ అందరి ముందుకు ఈరోజు అభ్యర్థించడానికి మేమందరం కలుసుకోవడానికి ఇచ్చేసాను ఇక్కడికి. ఒకే ఒకటి, ఏ ప్రభుత్వమైనా అధికార ప్రభుత్వం ఉన్నది ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతుంటారు. ఎందుకంటే ఎన్నికలు వస్తే అమ్మో అది అడుగుతారు, ఇది అడుగుతారు, ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటారని. ఈరోజు
ప్రతి ఒక్కరూ పార్టీలో ఉన్న నాయకులు ఉండండి, పార్టీలో ఉన్న పెద్దలు ఉండండి, పార్టీలో ఉన్న కార్యకర్తలు ఉండండి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ ఈవేళ సంక్షేమ ఫలాలు నవరత్నాల రూపంలో ప్రతి ఇంటికి ఇస్తున్నవి మీకు అందుతున్నాయా లేదా, అందులో చదువుకునే పిల్లలు ఉంటే అమ్మఒడి, ఇంకా కాలేజీకి వెళ్తే వాళ్ళకి విద్యా దీవెన, వసతి దీవెన, ఇంకా వారికి ఆ పెన్షన్ అవసరమైన వాళ్ళకైతే వాళ్ళకి పెన్షన్, ఆసరా, చేయూత, ఇలాగే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరూ కూడా ఇలా ప్రతి నెల ఈరోజు మరి సంవత్సరానికి వారికి ఇచ్చేదాంతో కూడా 5 సంవత్సరాల్లో కూడా 75,000 రూపాయలు ప్రతి కుటుంబంలో వచ్చినట్టుగా ఈరోజు కాపు నేస్తం అనేకమైనవి పథకాలను ఈరోజు ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరిని అట్టడుగున్న బడుగు బలహీన హరిజన గిరిజన రైతు మహిళ యువత అందరి తాలూకా క్షేమాన్ని కోరుకొని ఈరోజు ప్రత్యేకంగా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ప్రత్యేక దృష్టి సారించి మరి చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ వాస్తవం కాదా, అవునా కాదా?